హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. ఈరోజు మీ ముందుకి ఒక ప్రదేశాన్ని, ఒక ప్రముఖమైన ప్రదేశాన్ని, ప్రపంచంలోకెల్లా ప్రఖ్యాతి చెందినటువంటి ప్రదేశాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. కోర్స్ మీ అందరికీ తెలుసు, పరిచయం చేయబోతున్నానంటే పొరపాటు అవుతుంది, మీ అందరూ వెళ్ళే ఉంటారు. అయితే మీకు చూపిస్తున్నాను, అదే మరి ఏదో కాదు, తిరుపతి. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా పూజించేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇది నా కళ్ళతో నేను చూసినవి మరి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఆద్యంతం కూడా చూడండి. ప్రతి సన్నివేశం మీ మనసుకు హత్తుకుంటుందని నా నమ్మకం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మన వీడియోలోకి వెళ్దాం రండి. మేము లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి, హైదరాబాద్ నుంచి నారాయణ ఎక్స్ప్రెస్కి సాయంత్రం 5:28 ట్రైన్ బయలుదేరింది. థర్డ్ ఏసీలో మేము ట్రావెల్ చేయడం జరిగింది. నేను మరలా నా వాయిస్తో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక నేను నా వాయిస్ ఓవర్ ఇస్తాను. ఎందుకంటే రైల్వేల ప్రయాణం అనేది ఒక మధురమైనటువంటి స్మృతి. ఇంకేంటంటే అనేటటువంటి ఆ శబ్దం అయితేనేంటి, లేకపోతే రైడ్ స్పీడ్ వెళ్తే వచ్చే శబ్దం, అలాగే వెండర్స్ చాయ్ చాయ్, ఏది చాయ్ చాయ్, సమోసా సమోసా అనేటువంటి రకరకాల శబ్దాలు మీరు ఒరిజినల్ సౌండ్స్ విని ఎంజాయ్ చేయండి. నేను మన ట్రైన్ తిరుపతి నుంచి స్టేషన్ నుంచి బయటకు వచ్చాక కలుస్తాను. ఎంజాయ్ చేయండి. Samosa onion. Ready, Joy? Joy? రైల్వే స్టేషన్ చేరుకున్నాం. సమయం ఉదయం 6:49. On platform number 1. అదే పన్నాడు అక్కడ అనేక ప్రాంతాల నుంచి ట్రైన్ దిగి బస్సులు వస్తున్నారు భక్తులు. చూడండి, అది టికెట్ ఇచ్చే కౌంటర్ రైల్వే స్టేషన్కి ఎదురుగానే ఉంది. నా సలహా అయితే ఇక్కడ టికెట్ తీసుకోవద్దు, డైరెక్ట్గా లగేజ్ తోటి మీ ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటుంది, రోడ్డుకి అవతల. ఆ బస్సు ఎక్కేయండి. మాకు లెక్కేగా ఎలక్ట్రిక్ బస్సు దొరుకుతుంది. ఇది ఏసీ బస్సు అనమాట. ఏసీ బస్సుకి అయితే ఛార్జీ పెద్దవాళ్ళకేమో 110 రూపాయలు, పిల్లలకేమో 70 రూపాయలు. అదే ఆర్డినరీ బస్సు అయితే పెద్దవాళ్ళకి 90 రూపాయలు, పిల్లలకి 50 రూపాయలు అనమాట. మా బస్సు బయలుదేరింది. ఇది ఎలక్ట్రిక్ బస్సు కావటం వల్ల అసలు సౌండ్ ఏమి రావట్లేదు. హార్న్ కూడా ఏదో మోటార్ సైకిల్ హార్న్ లాగా వినిపిస్తుంది తప్ప పెద్ద సౌండ్ ఏమి లేదు. అదిగో అదిగో అదిగదిగో శేషాచలం కొండలు, తిరుపతి వచ్చేసాం. ఇప్పటి వరకు మనం ఎంతో కష్టపడి మరి ప్రయాణం చేసి
ప్రయాణ బట్టలతో దిగుతాం. ఒక్కసారి ఆ శేషాచలం కొండలు చూడగానే మనసు ఉప్పొంగిపోతుంది. స్వామివారి దర్శనం త్వరలో జరుగుతుంది కదా అని మనసు ఉప్పొంగిపోతుంది. కుడివైపున కపిల తీర్థం, అది దాని గురించి మనం కొండ దిగి వచ్చేటప్పుడు చూద్దాం. నిజంగా మరి నా ఫీలింగ్ అయితే ఆ శేషాచలం కొండలు చూడగానే మనసు ఉప్పొంగిపోయి ఉవ్వెత్తిన ఆనందంలో వాళ్ళాడిందనమాట. ఎంచేదంటే మరి ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా తనివి తీరదు. ఇది చెప్పాను కదండి, అలిపిరి దగ్గర బస్సు ఆపుతారు, ఇక్కడ టికెట్లు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అందుగురించే రైల్వే స్టేషన్ దగ్గర కౌంటర్ దగ్గర టికెట్లు తీసుకోవద్దని చెప్పాను. అలిపిరి దగ్గర మొత్తం అందరూ కూడా ఇక్కడ 7 కౌంటర్లు ఏర్పాటు చేశారు. పెద్ద రష్ ఏమీ ఉండదు, 7 కౌంటర్లు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనం ఎక్కిన బస్సు పాసింజరా లేకపోతే ఎక్స్ప్రెస్సా అనేది వారికి చెప్పి ఇక్కడ మనం టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చు. టికెట్ తీసుకుని మనం ఎక్కిన బస్సు ఎక్కేయండి. ఇక్కడ మనం దిగేటప్పుడు బస్సు నెంబర్ మాత్రం చూసుకోవాలి. ఎంచేదంటే మనం టికెట్ తీసుకుని వచ్చే లోపల మళ్ళీ ఇంకో బస్సు ఆ ప్లేస్లో రావచ్చు, లేకపోతే మన బస్సుని సైడ్ చేయొచ్చు. అందుగురించి బస్సు నెంబర్ గుర్తుపెట్టుకోవడం చాలా ఉత్తమం. తిరుపతి తిరుమల అక్కడ టికెట్ తీసుకున్నాక ఇక అలిపిరి మార్గంలో మా బస్సు బయలుదేరింది. అదిగో గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడు చూడగానే అంటే అలిపిరి సెంటర్ వచ్చేసిందనమాట. ఇంకా తిరుపతి చేరిపోయాము అనేటటువంటి ఫీలింగ్ మన మనసులో కలుగుతుంది. యామ్ ఐ రైట్? ఆఫ్ కోర్స్ అందరూ అదే ఫీల్ అవుతూ ఉంటారు. ఈ గరుత్మంతుని దాటుకుని మరి కుడివైపును చూసినట్లయితే అదిగో మా డ్రైవర్ గారు చూపిస్తున్నారు, ఇది మెట్ల మార్గం. ఇది మెట్ల మీద నుంచి వెళ్ళే భక్తులు అలాగే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. నా తనివి తీరలేదు అంచేత అక్కడ దిగి మళ్ళీ వెనక్కి వచ్చానమాట. ఈ గరుత్మంతుని అలిపిరి సెంటర్ని ఒకసారి ప్రత్యేకంగా మీకు చూపిందామనే ఉద్దేశంతో నేను ఇక్కడ దిగి ప్రత్యేకంగా షూట్ చేయడం జరిగింది. ఇదిగో బస్సు వస్తుంది కదా, అది కొండ మీద నుంచి కిందకు వచ్చే బస్సులు అనమాట. తిరుమల నుంచి స్వామివారిని దర్శించుకుని కింద వచ్చే భక్తులు కొండ మార్గం, అది కొండ నుంచి వచ్చే మార్గం. అది పైకి వెళ్ళేది ఈ అలిపిరి దాటేసి ఎదురు నుంచి ఉంటుంది. ఎగ్జిట్ మాత్రం ఇదనమాట అండి. ఇక్కడ భక్తులు కొంతమంది భక్తులు దిగి ఇస్కాన్ టెంపుల్కి కానీ లేకపోతే జూ కానీ వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ దిగిపోతారు. ఇక అలిపిరి మెట్ల మార్గం ఇది. భక్తులు చాలామంది మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇది మన యొక్క ఎబిలిటీని బట్టి ఉంటుంది. కొంతమంది 3 గంటల్లో కంప్లీట్ చేయగలరు, కొంతమంది 5 గంటల్లో చేస్తారు. ఈ కాలినడకనే స్వామివారిని చేరుకోవడానికి కొంతమంది 6 గంటలు పడుతుంది. అది మన యొక్క ఎబిలిటీని బట్టి ఉంటుంది. చూడండి, ఆ మెట్ల మించి భక్తులు పైకి వస్తున్నారు. ఇదిగో కింద అక్కడ మంట అంటే కర్పూరం అది వెలిగించి అగరొత్తులు వెలిగించి దండం పెట్టుకుని స్వామి మా యొక్క నడకదారి చక్కగా జరిగేలాగా దీవించు అని స్వామివారికి మొక్కుకొని తమ యొక్క నడకని యాత్రికులు ప్రారంభిస్తారనమాట. ఇక్కడ భక్తులు తమ యొక్క భక్తిని వివిధ రకాలుగా వ్యక్తపరుస్తుంటారు. కొంతమంది మెట్లకి పసుపు కుంకుమ పెడుతూ ప్రతి మెట్టికి పెడుతూ కర్పూరం వెలిగిస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. కొంతమంది అయితే మరి మోకాల మీద కూడా నడిచే భక్తులు ఉంటారు. చాలా హారబుల్ అయితే మాత్రం తలుచుకోవడానికే మరి చాలా బాధగా ఉంటుంది. కానీ అటువంటి భక్తులు కూడా ఉంటారు. తమ యొక్క ముక్కును బట్టి ఉంటుంది అది. ఇక ఇవి చూస్తున్నారు కదా, అటు ఇటు కూడా విజయనగర సామ్రాజ్యాధీశులు వివిధ రాజులు తమ యొక్క భక్తి కొలది ఇక్కడ భక్తుల కోసం ఏర్పాట్లు చేసినటువంటి ఈ కట్టడాలు ఇవి, షెల్టర్లు అవి అనమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి వివిధ రకాల రూపాల్లో అక్కడ చెక్కారు. అక్కడి నుంచి అలిపిరి మెట్ల మార్గం ప్రారంభమవుతుంది. స్వామివారికి మొక్కుకుని ప్రారంభిస్తారు. ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డు ఉంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలను మధ్యాహ్నం 2 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అలిపిరి మరియు శ్రీవారి మెట్ల మార్గం నందు అనుమతించరు. ఇందాక చెప్పడం మర్చాను,
శ్రీవారి మెట్ల మార్గం అని ఒకటి ఉంది, ఇక్కడ 2 కిలోమీటర్ల దూరం ఎదరికెళ్తూ ఉంటుంది. అదేమో 2500 మెట్లు, ఇది 3500 మెట్లు. అది అలిపిరి కంటే కొద్దిగా ముందరగా వెళ్ళొచ్చు, కాకపోతే అక్కడ మెట్లు స్టీప్గా ఉంటాయి, కాకపోతే ప్రయాణం త్వరగా అవుతుందన్నమాట. ఇక్కడ అలిపిరి మెట్ల దగ్గర స్టార్టింగ్లో ఇలాగ స్వామివారు సాష్టాంగ ప్రమాణం చేస్తున్న బొమ్మ ఉంటుంది. కొంతమంది భక్తులు ఆ విధంగా సాష్టాంగ ప్రమాణం చేసి బయలుదేరుతారు. కన్నెక్టర్గా ఏదో చెప్తున్నారు, వెహికల్ నెంబర్ 1894 వెహికల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. టికెట్లో బ్యాగులు అన్ని ఎత్తుకుని రావాలి సార్, స్కాన్ చేసుకునేదానికి ప్రతి ఒక్కరు దిగాల. వెహికల్ నెంబర్ గుర్తుపెట్టుకోండమ్మా, 1894 వెహికల్ నెంబర్. టోల్ గేట్ కాడ అందరూ దిగాలి సార్. 1894 టికెట్లో జాగ్రత్త పెట్టుకొని పైన స్క్వాడ్ ఉన్నారు సార్. అలిపిరి మెట్లు దాటిన తర్వాత మన యొక్క ప్రతి లగేజీ ప్లస్ మనల్ని కూడా చెక్ చేస్తారు. మీరు ప్రతి ఒక్కరు కూడా దిగి మళ్ళీ ఈ బస్సు ఎక్కాలి, స్కానింగ్ అయితే చేసుకుని ఎక్కాలని చెప్పేసి మన డ్రైవర్ కమ్ కండక్టర్ గారు మనల్ని చెప్పారు కదా. ప్రతి బ్యాగు కూడా అక్కడ స్కాన్ చేయాలి. కొండ మీదకి వెళ్ళే ఎప్పుడు ప్రతి భక్తుని కూడా భద్రతా చర్యల కింద స్కానింగ్ చేస్తారు. వచ్చే దగ్గర ఈ బస్సు ఆపేస్తారు. మన యొక్క బస్సు నెంబర్ గుర్తుంచుకోవాలి. అక్కడ చాలా బస్సులు ఆగుంటాయి కాబట్టి పొరపాటున ఒక బస్సు బదులు ఇంకో బస్సు ఎక్కే ప్రమాదం ఉంది కాబట్టి బస్సు నెంబర్ గుర్తుంచుకోమని కండక్టర్ గారు మనల్ని హెచ్చరించారు. ఇకపోతే ఇక్కడ చూడండి, కవర్లు వాంతులు చేసుకుంటే కనుక అందులో చేసుకోండి అని మా డ్రైవర్ కండక్టర్ గారు చెప్తున్నారు. కావాలంటే తీసుకెళ్ళండి సార్, బండిలో వామిటింగ్ ఎంత బాగండి, కావాలంటే తీసుకెళ్ళండి, ఫ్రీ కవర్లే. వామిటింగ్ కవర్లు అంటే తీసి బిస్కెట్స్ పెట్టుకోండమ్మా, స్పేర్ గా వామిటింగ్ కవర్లో తీసి పెట్టుకోండి. బండిలో వామిటింగ్ ఎంత ఎత్తకూడదమ్మా, తీసుకెళ్ళండి అమ్మా అందరూ. ఇక్కడ నాది ఒక సూచన, వాంతులు అవుతుంటే కనుక అవుతాయనే అనుమానం ఉంటే కనుక జోఫర్ లేదా ఆండమ్ అనే ట్యాబ్లెట్లని 4 కింద పెట్టుకుంటే వామిటింగ్స్ అవ్వవు. ఇకపోతే ఈ బస్సులు ఉదయం 3:30కి మొదలయ్యి రాత్రి 11:30 వరకు తిరుమల తిరుపతి తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ రష్ ఎక్కువ ఉంటే కనుక ఒక్కొక్కసారి స్పెషల్ పర్మిషన్ మీద 1 గంట వరకు కూడా బస్సులు తిరుగుతాయి. ఇక్కడ మీకు ఒక వివరణ ఇవ్వాలి. సాధారణంగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, తిరుపతి 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 అంటాము, కానీ సాధారణంగా కొండ దిగువన ఉన్నటువంటి ప్రదేశాన్ని తిరుపతి అంటాము, కొండ పైన ఉన్నటువంటి దాన్ని తిరుమల అంటాము. ఇక్కడ 7 కొండలు, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి 7 కొండల మీద స్వామివారు కొలువై ఉన్నారు. 7వ కొండ అయినటువంటి వెంకటాద్రి మీద స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉంటారు. మరి తిరుపతి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చెప్పాను కదా, మేము అక్టోబర్ 14న వచ్చాము. 15 మరుసటి రోజు నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అందువల్లే ఎక్కడికక్కడ హోర్డింగ్స్, దసరా ఉత్సవాలు హోర్డింగ్స్ మనకి కనపడుతూ స్వాగతం ఇస్తున్నాయి. చాలా ప్రత్యేకంగా ముస్తాబ్ అయ్యింది తిరుపతి సందర్భంలో. మేము చాలా లెక్కి మేము దీన్ని తిరుపతి యాత్రని 3 భాగాల కింద మీకు ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఇది మొదటి భాగం, త్వరలోనే 2 భాగంతో మీ ముందుకి వస్తాను.